హలో అండి అందరికీ. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి ఈ రోజు నుంచే మొదలవుతుంది. భోగి పండుగ రోజు ఉదయాన్నే పిల్లలకి స్నానం చేయించి భోగి మంటలు వేసిన తర్వాత సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు వేస్తారు. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ రోజైతే భోగి పళ్ళు వేయటం వల్ల వాళ్ళకున్న దిష్టి దోషాలన్నీ పోతాయి. ఈ భోగి పళ్ళు తయారు చేసేటప్పుడు భోగి పళ్ళు అంటే రేగి పళ్ళని, చెరుకు ముక్కల్ని, అలాగే చిల్లర నాణ్యాలని, బంతి పువ్వు రెక్కల్ని కానీ లేదంటే ఏదో ఒక పువ్వుల రెక్కల్ని కానీ, చాక్లెట్స్, పిల్లలకి చాక్లెట్స్ ఇష్టం కాబట్టి చాక్లెట్స్ని కలిపేసి అక్షింతలు కూడా కలిపేసి ముందైతే తల్లి వేయాలండి. అంటే పిల్లలకి తల్లి ఫస్ట్ వేసిన తర్వాత ఇంకా ఎవరైనా వేయచ్చు. అసలు ఈ భోగి పళ్ళకి రేగు పళ్ళనే ఎందుకు యూజ్ చేయాలి అని కొంతమంది అయితే డౌట్ పడుతూ ఉంటారు కదా. ఈ రేగు పళ్ళని పిల్లల తలపై నుంచి వేయటమే కాదండి, తింటే కూడా చాలా మంచిది. ఈ రేగు పళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లల్లో చలాకీతనము, తెలివితేటలు పెరగటానికి, వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు ఒకే పని మీద ఏకాగ్రతగా ఉండటానికి ఈ రేగుపళ్ళు అయితే చాలా బాగా ఉపయోగపడతాయట. అందుకనేసి ఈరోజు పిల్లలు దిష్టి పోవటానికి ఈ రేగుపళ్ళతో దిష్టి తీయడమే కాకుండా వాళ్ళకి ఈ రేగుపళ్ళు తినిపించడం ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గుల నుంచి కూడా ఈ రేగుపళ్ళులో ఉండే ఇమ్యూనిటీ పవర్ వల్ల మనకి రిలీఫ్ అయితే ఉంటుంది అనేసి పెద్దలు కూడా చెప్తున్నారండి. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర రేగుపళ్ళు చెట్టు అనమాట. నేను ఫస్ట్ వీడియోలో చూపించిన రేగుపళ్ళన్నీ కూడా ఈ చెట్టు నుంచి తీసినవే. మా పిల్లలకి భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి మేము ఈ రేగుపళ్ళని అయితే వేరామన్నమాట. మాకే కాదు ఇంకా మా వీధిలో చాలామందికి కూడా ఈ రేగుపళ్ళని ఇచ్చాము. అంత పెద్ద చెట్టు ఉందన్నమాట. చూడటానికైతే ఎక్కువ పళ్ళే ఉన్నాయి కానీ తీయడం మాత్రం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఈ చెట్టు నిండా ముళ్ళే ఉన్నాయి. సో నెమ్మదిగా జాగ్రత్తగా ఎవరికి కావాల్సిన వాళ్ళు అయితే తెంపుకున్నారు. మేమైతే మా పిల్లల కోసం కొన్ని రేగుపళ్ళని అయితే తీసుకున్నాం అనమాట. ఈ భోగి పళ్ళని ఎప్పుడు వేయాలి అనేసి కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారు కదా. ఈ భోగి పళ్ళని భోగి రోజున సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యలో వేస్తే చాలా మంచిదట. వీలు కాకపోతే ఉదయమైనా వేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తూ ఉంటారు. మీలో ఎంతమంది పిల్లలకి భోగిపళ్ళు పోసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఈవినింగ్ పిల్లలకి భోగిపళ్ళు పోసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, పిల్లలకి ఎలా భోగిపళ్ళు పోసాము అనేది ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను. ఈ భోగిపళ్ళు గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరోసారి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి.